ఎస్ఎంఎల్ ప్రేక్షకులకి నమస్కారం. ఆరోగ్యమస్తు కార్యక్రమానికి స్వాగతం. మనం గత వారం ఆరోగ్యమస్తులో మహిళలకు సంబంధించినటువంటి సాధారణ సమస్యలు, పరిష్కారాలు, వాటి గురించి మన సంతాన సాఫల్య వైద్య నిపుణులు డాక్టర్ ఈడుపుగంటి మౌనిక గారి నుంచి కొన్ని విషయాలను మనం తెలుసుకోవటం జరిగింది. మరికొంత సమాచారాన్ని ఈ ఎపిసోడ్ ద్వారా, ఆరోగ్యమస్తు కార్యక్రమం ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. రైట్ మేడం, ఇప్పుడు గర్భిణీ స్త్రీలలో పోషకాహారం యొక్క ప్రాధాన్యత ఏమిటి? గర్భిణీ స్త్రీలలో పోషకాహారం అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో మనం ఒక ఉమెన్లో బేబీ పెరుగుతుంది అనే దానికి మనం ఆ బేబీకి ఎట్లాంటి ఆహారం ప్రొవైడ్ చేయగలము అనేది మంచి ఇంపార్టెంట్ టాపిక్. సో వీళ్ళకి ఎక్సెసివ్గా మనం కావాల్సింది ఏంటి అని చూసుకుంటే, డైట్లో ఎక్సెసివ్గా ఒక 800 క్యాలరీస్ టు 1000 క్యాలరీస్ సప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది నార్మల్ డైట్ మీద నుంచి ఎక్సెసివ్గా. అదే వేరే ఏదైనా కాంప్లికేషన్స్ లైక్ డయాబెటీస్ కానీ అట్లా ఉన్నప్పుడు ఎక్సెసివ్ క్యాలరీస్ ఇవ్వకూడదు. సో నార్మల్గా మనం గర్భిణీ స్త్రీల్లో ఇచ్చే డైట్ అంతా కూడా కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్స్గా డివైడ్ చేసుకొని ఇవ్వాలండి. సో కార్బోహైడ్రేట్లో మనం తినే రైస్ కానీ, రోటీలు, గోధుమలతో చేసుకునే రోటీలు కానీ, ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ కింద వస్తాయి. నెక్స్ట్ మనకు సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఏది అని చూసుకుంటే, ప్రోటీన్లో ఏం సోర్సెస్ ఉంటాయి అని మనం చూస్తే మాత్రం ఎగ్స్, పన్నీరు, ప్రోటీన్, ఇంకా దాల్స్, పల్సెస్, ఇవన్నీ కూడా ప్రోటీన్ సోర్సెస్. నెక్స్ట్ ఫ్యాటీ యాసిడ్కి అదే ఎసెన్షియల్ ఫ్యాట్స్ చూసుకుంటే, మనం ఫ్యాట్స్ ఎందులో ఉంటాయి అనుకుంటే ఆయిల్స్, వీటిల్లో నట్స్, వీటిలో కానీ ఫ్యాట్స్ కూడా ఉంటాయండి. సో ఇవి కాకుండా ఎక్సెసివ్గా మనం ప్రెగ్నెన్సీ ఉమెన్కి సప్లిమెంట్ చేయాల్సింది, త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ మనం చేయాల్సింది ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్. సో ఐరన్ అనేది వెరీ ఇంపార్టెంట్ టు ద ఉమెన్ అండి. సో డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ అది ఏం చేస్తుంది అని మనం చూసుకుంటే, ఐరన్ ఎందుకు అవసరం అని చూసుకుంటే, ఇట్ హెల్ప్స్ మన బేబీని పెద్దగా అవ్వడానికి అవసరమైన రక్తం కావాలి కాబట్టి రక్తాన్ని ప్రొవైడ్ చేయడానికి రెడ్ బ్లడ్ సెల్స్ని ఇంక్రీజ్ చేస్తుందండి. ఆ ఐరన్ని ఎక్స్పాన్షన్కి చూస్తుంది, ప్లసెంటాని పెంచుతుంది కాబట్టి. నెక్స్ట్ కాల్షియం ఎందుకు అని మనం చూసుకుంటే, కాల్షియం అవసరమైన బేబీ బోన్స్కి, బేబీకి ఉన్న టీత్కి ఎక్సెసివ్గా కాల్షియం అవసరం కాబట్టి సో మనం ఎక్సెసివ్గా కాల్షియం సప్లిమెంట్ చేస్తాము. నెక్స్ట్ ఫోలిక్ యాసిడ్ ఎందుకు ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో అని మనం చూసుకుంటే, మనకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనే అవయవ లోపం అనేది కామనెస్ట్ థింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి మనం ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ చేస్తాము. ఇవన్నీ మనం సప్లిమెంట్ చేయగలిగితే ఆ గర్భిణీ స్త్రీలలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. రైట్ మేడం, ఇప్పుడు గర్భాధారణ, రక్తపోటు అని అంటారు, అది ఏంటి మేడం? దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? హైపర్ టెన్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ, మీరు చెప్పిన గర్భిణీలో బీపీ ఉన్న కండిషన్ని ఇదని అంటామండి మనం. సో ఇందులో ఏంటి అంటే, నార్మల్గా 20 వారాలు దాటిన గర్భిణీ స్త్రీలలో మనం ఫస్ట్ టైం బీపీ రికార్డింగ్ చూసినప్పుడు సిస్టోలిక్ బై డయాస్టోలిక్ చూసుకుంటే మనకి 120/80 కన్నా ఎక్కువ ఉన్న బీపీ ఉన్న పేషెంట్స్కి వచ్చే ఈ బీపీ ఉన్న వాళ్ళకి మనం దాన్ని లేబుల్ చేస్తామండి. సో ఈ 120/80 ఉన్న కండిషన్ని గర్భాధారణ రక్తపోటు అని మనం నేమ్ చేస్తాము. సో వీళ్ళకి ఎందు మూలన ఇది వస్తుంది అని మనం చూసుకుంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మదర్స్కి ఉన్నా కానీ జెనెటిక్ కాజెస్ ఉంటాయండి. సో తల్లికి ఉంటే బిడ్డకి వచ్చే, అంటే ఆల్రెడీ ఆ గర్భిణీ ఉన్న మదర్కి ఉంటే ఈవిడికి వచ్చే అవకాశం ఉంటుంది. పొట్ట విపరీతంగా ఎక్కువ ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అంటే ట్విన్ ప్రెగ్నెన్సీస్ అంటాము. సో కవల పిల్లలు ఉన్న గర్భిణీలకి ఎక్కువగా బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వేరే ఏదైనా మెడికల్ కండిషన్స్ ఉన్న కాంప్లికేషన్ ప్రెగ్నెన్సీలో కూడా వీళ్ళకి వచ్చే అవకాశం, బీపీ ఉన్న అవకాశం ఉంటుంది. సో ఈ బీపీ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే, రక్తనాళాలు మొత్తం నేరో అయిపోయి బేబీకి ఎక్కువ ఆక్సిజన్, ఎక్కువ ఫుడ్, ఎక్కువ బ్లడ్ సప్లై లేకుండా చేయడం వలన వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ మనం ఈ బీపీ ఉన్న ప్రెగ్నెన్సీస్లో చూస్తాం. వీళ్ళు ఎలా ప్రజెంట్ అవుతారు మనకి అని చూసుకుంటే, సో రావడం మనం బీపీ చూసుకుంటే 120/90/80 కన్నా ఎక్కువ ఉంటుందండి. సో 130/100 ఉండొచ్చు, 140/110 ఉండొచ్చు, అట్లా ఎక్కువ 140 కన్నా/110 కన్నా ఎక్కువ ఉన్న పేషెంట్స్కి మాత్రం మనం డెఫినెట్గా సివియర్ కండిషన్ ఉంది అని చెప్పి డెఫినెట్గా అడ్మిట్ చేసుకొని ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ స్టార్ట్ చేయాల్సిన అవసరం పడుతుంది.
సో వీళ్ళకి వీళ్ళకి డ్యూరింగ్ ద డెలివరీ కూడా చాలా డిఫికల్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో ఒక్కొక్కళ్ళకి 20 వారాలు, 25 వారాలు, 27 వారాల్లో బీపీ అన్కంట్రోల్డ్గా ఉండి డెలివరీ చేయాల్సిన అవసరం ఉన్న వాళ్ళకి ప్రీటర్మ్గా డెలివరీ చేసేసి మా బేబీని అవసరమైన నియోనేటల్ బాక్స్లో అట్లా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అట్లానే మదర్కి కూడా ఈ ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ వాళ్ళకి ఎక్లాంప్సియా అని చెప్తాము. అంటే బీపీతో పాటు ఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బీపీ అలాంగ్ విత్ ఫిట్స్ లాగా వచ్చిన వాళ్ళకి ఎక్లాంప్సియా అని చెప్తామండి. అలాంటి కేసెస్ కూడా బాగా సివియర్గా మనకి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. సో దీన్ని ఎలా మనం ప్రివెంట్ చేయాలి అని చూసుకుంటే, సో ఫస్ట్ నుంచి కూడా గర్భిణీ స్టార్టింగ్ చెకప్స్ నుంచి కూడా డెఫినెట్గా బీపీ అనేది చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బీపీ వాళ్ళ మదర్కి కూడా ఉన్న హిస్టరీ, తల్లికి గర్భిణీలో బీపీ ఉంది అని మనకు తెలిసినప్పుడు డెఫినెట్గా కాల్షియం అనేది ఎక్సెసివ్గా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఎక్సెసివ్ కాల్షియం మనం ప్రొవైడ్ చేయగలిగినా కానీ బీపీని కొంచెం మొత్తం ప్రివెంట్ చేయలేకపోయినా కొద్దిగా తగ్గించడానికి హెల్ప్ అవుతుందండి. సో ఎక్సెసివ్ ఇప్పుడు రీసెంట్ స్టడీస్ ప్రకారం కాల్షియం కూడా ఎక్కువ అడ్వైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కావాలనుకున్న స్త్రీలు, అంటే గర్భం ధరించాలనుకున్న స్త్రీలు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రాథమికంగా ఎలాంటి వైద్య చికిత్సలు తీసుకోవాలి? సో ప్రెగ్నెన్సీ కావాలనుకున్న కపుల్స్ అందరూ కూడా మనకి ఫస్ట్ ఫీమేల్స్కి ఫస్ట్ మనము డైట్ నుంచి మార్చుకోవాలండి. ఫస్ట్ మన ఫిజికల్ యాక్టివిటీ, డైట్ నుంచి కూడా అంత మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో టైంకి స్లీప్ అనేది వెరీ ఇంపార్టెంట్, టైంకి రైజింగ్ అప్ అనేది వెరీ ఇంపార్టెంట్, డైట్ అనేది వెరీ ఇంపార్టెంట్. వీటిలన్నిటితో పాటు కొన్ని బ్లడ్ టెస్ట్స్ ఉంటాయి, అవి కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్ మేడం. మరి కొంతమందిలో మొదటి గర్భంలోనే మరణానికి దారితీసే పరిస్థితులు అంటే ఎందువల్ల? అవి ఏంటంటే ఇంట్రాయూట్రైన్ ఫీటల్ డెత్స్ అని అంటామండి. అవి ఎందుకు వస్తాయి ఏంటి అని మనం చూసుకుంటే దానికి కూడా మెటర్నల్ కాజెస్, ఫీటల్ కాజెస్ అనేది ఉంటాయండి. అంటే తల్లి పరంగా ఏంటి ఇబ్బందులు ఉన్నాయి, బేబీ పరంగా ఏంటి ఇబ్బందులు ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి. ఒక్కొక్కళ్ళకి తల్లి పరంగా చూసుకుంటే మెయిన్గా అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక్కొక్కసారి బీపీ రక్తపోటు బాగా పెరగడం మూలానగా బాగా బ్లడ్ వెజల్ అనేది నేరో అవ్వడం మూలాన బేబీకి అందాల్సిన రక్తం అందకపోవడం మూలాన దాని మూలాన మొత్తం ప్లాసెంటా అంతా సెపరేట్ అయిపోయి సడన్గా ఇంట్రాయూట్రైన్ డెత్స్ అవుతాయి. నెక్స్ట్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అండి. డయాబెటీస్లో కూడా చాలా కామనెస్ట్గా మనం చూసేది ఇంట్రాయూట్రైన్ ఫీటల్ డెత్స్. తర్వాత ఇంకా మనకి ఎనీ మెడికల్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీస్ వాటిల్లో కామన్గా చూస్తాము. ఇవి మెటర్నల్ కాజెస్ అండి. సో ఫీటల్ కాజెస్కి వచ్చేసరికి బేబీ మూలాన ఏంటి అని అనుకుంటే ఐయుజిఆర్ బేబీస్, ప్రీటర్మ్ బేబీస్, వీటిల్లో కూడా మనము ఈ ఇంట్రాయూట్రైన్ డెత్స్ చూస్తాము. ఒక్కొక్కసారి మనకి మాయాకి బేబీకి ఉన్న కార్డ్ అనేది ఉంటుంది, ప్లసెంటల్ కార్డ్ నాట్ పడిపోవడం మూలాన బేబీకి అవసరమైన రక్త సరఫరా అందకపోవడం మూలాన దాని మూలాన కూడా ఐయుడీస్ అవుతాయి. తర్వాత రక్తంలో ప్రాబ్లం ఉండి కూడా ఒక్కొక్కసారి ఐయుడీస్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. సో ఇవి మోస్ట్ కామన్గా మనం చూసే ఐయుడి కాజెస్ అయితే ఇవి. అంటే ఏజ్ ఎక్కువైనా కానీ ఇలాంటి సమస్యలు వస్తాయి. అదేనండి, ఏజ్ ఎక్కువైన వాళ్ళకి ఏమవుతుందంటే ఏజ్ ఎక్కువైన కొద్ది 35 కన్నా ఎక్కువ ఉన్న ఉమెన్కి ఇప్పుడు మనం కామన్గా చూసేది బీపీ, హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇవి ఉంటాయి. సో ఈ డయాబెటీస్ ఉండడం మూలాన అన్కంట్రోల్డ్ బ్లడ్ షుగర్స్ ఉండడం మూలాన సడన్ ఫీటల్ ఐయుడీస్ అవుతూ ఉంటాయండి అవి. సో ఏజ్ ఎక్కువ మూలాన ఉండేది అనేది కూడా కామనెస్ట్. మోడర్నైజేషన్ ఇప్పుడు ఇదివరకు మనకి 30 లోపు ఫ్యామిలీ అయిపోయేది, ఇప్పుడు 30 తర్వాత కానీ స్టార్ట్ అవ్వట్లేదు. సో అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాజ్. ట్విన్స్లో కూడా చూస్తామండి. ట్విన్స్లో మనకి ట్విన్స్ కూడా ఈక్వల్లీ మనకి ఇంపార్టెంటే టాపిక్. ట్విన్స్లో కూడా చూస్తాం, ఉండే అవకాశం కూడా ఉంటుంది. మేడం, ఇప్పుడు కొంతమందిలో ముందుగానే బిడ్డను ప్రసవించే పరిస్థితి వస్తుంది. కారణం ఏంటి? పుట్టిన తర్వాత బిడ్డ పరిస్థితి ఎలా ఉంటుంది? మనకి టర్మ్ జెస్టేషన్ అని ఏంటి అని అనుకుంటే 37 వీక్స్ కంప్లీటెడ్ ప్రెగ్నెన్సీని టర్మ్ జెస్టేషన్ అని అంటామండి. సో ప్రీ టర్మ్ ఏంటి అని మనం చూస్తే 20 వారాల తర్వాత నుంచి 37 వారాల లోపు ఎప్పుడు డెలివరీ అయినా కానీ దాన్ని ప్రీ టర్మ్ లేబర్ అని మనం నేమ్ చేస్తాం. సో ఇది ఎందుకు అవుతుంది, ఎవరిలో అవుతుంది, ఇటియాలజీ ఏంటి అని మనం చూస్తే అంటే కారణాలు ఏంటి అని చూసుకుంటే ఫస్ట్ ప్రీ టర్మ్ అనేది కామన్గా ఇన్ఫెక్షన్స్ ఉన్న ఉమెన్కి ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి ట్విన్స్లో వాటిలో
పొట్ట ఎక్కువ డిస్టెన్షన్ అవ్వడం మూలాన యూట్రస్ అది హోల్డ్ చేసుకునే కెపాసిటీ లేక గర్భ సంచి మూత అనేది ఓపెన్ అయిపోయి దాని ద్వారాన డెలివరీ అయిపోయే అవకాశాలు ఉంటాయి. సో అది సెకండ్ కాజ్, ఓవర్ డిస్టెన్షన్ యూట్రస్. అది ఇంకొక కాజ్ ఏంటంటే పాలీహైడ్రామ్నియోస్ అని చూస్తాం. అంటే ఉమ్ము నీరు ఎక్కువగా ఉండడం మూలాన సేమ్ మళ్ళీ గర్భసంచి కెపాసిటీ తగ్గి అది ఓపెన్ అయిపోయి దాని మూలాన కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో వీళ్ళకి మనం ఎట్లాంటి పద్ధతులు ఫాలో అవ్వమని చెప్పాలి, జాగ్రత్తలు తీసుకోవాలి అని చూసుకుంటే మనం డెఫినెట్గా రెస్ట్ అనేది ఎవరైతే సస్పెక్టెడ్ కాజ్ ఉంటారో, అంటే ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో వీళ్ళకి ప్రీటర్మ్ డెలివరీ జరిగితే, అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో జరిగితే సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా 40% ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి మనం జాగ్రత్తలు ఎట్లా చెప్పాలి అనుకుంటే మనం బెడ్ రెస్ట్ అనేది ఎక్కువగా చెప్పాలి, ట్రావెలింగ్ అవాయిడ్ చేయమని చెప్పాలి, ఎక్కువ స్పైసీ ఫుడ్ అది కూడా అవాయిడ్ చేయమని చెప్పాలి. తర్వాత మనం ఇన్ఫెక్షన్స్ లేకుండా క్లీన్గా ప్రైవేట్ పార్ట్స్ అనేది అంటే నీట్గా శుభ్రంగా ఉంచుకోమని చెప్పాలి. ఇవన్నీ కామన్ జాగ్రత్తలు అనేది మనం చెప్తామండి. సో మనకి అసలు వీళ్ళు ప్రీటర్మ్లో వెళ్తున్నారా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది అని చూసుకుంటే, పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఎగ్జామినేషన్ చేసినప్పుడు మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, పొట్ట మీద 20 వారాల తర్వాత నుంచి మనకి గర్భిణీ పొట్ట తెలుస్తుంది. కాబట్టి ఎగ్జామినేషన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎగ్జామినేషన్లో మనకి పొట్ట టైట్గా ఉండడం, పేషెంట్ పెయిన్ అని కంప్లైంట్ చేయడం, లోపల పరీక్ష చేస్తే గబుక్కున్న గర్భసంచి మూతి అనేది లైట్గా ఓపెన్ అయి ఉండడం, ఇవన్నీ మనం చూసే క్లినికల్ ఎగ్జామినేషన్లో చూసే సైన్స్. సో ఇట్లా ఉన్నప్పుడు మనం వాళ్ళకి అవసరమైన మెడికల్ మేనేజ్మెంట్ అండ్ ఈ రెస్ట్ తీసుకోమని అట్లా చెప్పాలండి. మేడం, ఇప్పుడు గర్భిణీ స్త్రీల్లో ముందుగానే అంటే డెలివరీ కాకముందే పాలు రావటం మంచిదా? గర్భిణీ స్త్రీలలో పాలు రావడం అనేది అన్హెల్దీ అండి, రాకూడదు. అలాగా అదొక వార్నింగ్ సైన్ లాంటిది మనకి, అంటే ప్రెగ్నెన్సీలో ఏదో ప్రాబ్లం ఉంది అనేది. కొంచెం వచ్చినప్పుడు 1-2 డ్రాప్స్కి ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ కంటిన్యూస్గా వస్తుంది అని మనం చూసుకుంటే ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఇబ్బంది మూలాన వస్తుంది. అది మెయిన్గా ప్లసెంటల్ హార్మోన్ అనమాట. సో ఆ ప్లసెంటాలో ఏదో ప్రాబ్లం ఉంది, అందుమూలానే ఈ హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి మిల్క్ రావడం ప్రెగ్నెన్సీలో మిల్క్ రావడం అనేది అది వార్నింగ్ సైన్ కింద తీసుకోవాలి మనం. సో దానికి సంబంధించిన అవసరమైన స్కాన్ కానీ అవన్నీ పరబ్డామిన్ ఎగ్జామినేషన్ కానీ అవన్నీ చేసి ఎందుకు వస్తుంది అనేది చూసుకొని దానికి అవసరమైన మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. మేడం, ఇప్పుడు కొంతమంది డెలివరీ అయిన తర్వాత డిప్రెషన్కి లోన్ అవుతారు, కారణం ఏంటి? డెలివరీ అయిన తర్వాత ఒక 1 month పీరియడ్ నుంచి ఒక 1 year పీరియడ్ లోపు ఫీమేల్ పేషెంట్స్ డిప్రెషన్కి లోన్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని మనం పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని చెప్తామండి. సో ఇవి కాజెస్ దేని మూలన అంటే, మనకి ఒక్కొక్కసారి షిఫ్ట్ ఆఫ్ హార్మోన్స్, సడన్ డ్రాప్ ఆఫ్ హార్మోన్స్, అంటే ప్రెగ్నెన్సీ పీరియడ్లో మొత్తం అంతా హార్మోన్స్ అంతా హై హార్మోన్స్ ఉంటాయి. సో ప్రొజెస్ట్రాన్ కానీ మనకి ఆక్సిటోసిన్ సో ప్రెగ్నెన్సీ టైంలో మనకు హార్మోన్స్ అంతా హై ఉండడం మూలాన మనకి తెలియకపోవచ్చు. బట్ ఒక్కసారి ఆ హార్మోన్ డ్రాప్ అవ్వడం మూలాన మనం ఈ ప్యూపరల్ మన పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది చెప్తాము. అవి దేనికి కారణాలు అని చూస్తే మెయిన్గా ఆక్సిటోసిన్. సో తల్లిగా డెలివరీ అయ్యాక ఎర్లీగా పాలు ఇవ్వమని కూడా చెప్తాము. సో ఇవ్వలేని వాళ్ళకి ఏంటంటే ఆక్సిటోసిన్ అనేది ఉండదు. సో ఆక్సిటోసిన్ ఈజ్ ఎ హ్యాపీ హార్మోన్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో ఆక్సిటోసిన్ లేకపోవటం మూలన కూడా మనకి డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా అని అందరికీ పాలు ఇవ్వలేని వాళ్ళందరికీ ఉంటుందని ఉండదు. మోస్ట్ కామన్గా అదొక కాజ్. తర్వాత సోషల్ ఫ్యాక్టర్స్, మదర్ మీద విపరీతమైన స్ట్రెస్ ఉండడం మూలాన, అంటే బాయ్ బేబీ కావాల్సిన గర్ల్ బేబీ రావడం, గర్ల్ బేబీ కావాల్సిన వాళ్ళకి బాయ్ బేబీ వచ్చారని. సో ఈ రకరకాల సోషల్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, సడన్గా వేరే ప్లేస్కి వెళ్ళి అడ్జస్ట్ అవ్వలేకపోవడం, ఇవన్నీ వర్క్ స్ట్రెస్ ఉండడం, ఇవన్నీ ల్యాక్ ఆఫ్ హెల్ప్ మెయిన్ అండి. ఎవరు హెల్ప్ చేయడానికి ఎవరు లేక ఒక్కళ్ళే చూసుకునే బేబీలకి వాళ్ళకి ఈ డిప్రెషన్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది ఫీమేల్స్కే కాదు, 1% మేల్స్కి కూడా ఉంటుంది. సో మేల్స్లో ఎందుకు, కపుల్కి వీళ్ళలో ఎందుకు ఉంటుంది అని మనం చూసుకుంటే, బేబీకి దగ్గరగా ఉండలేకపోవడం, వర్క్ మూలాన వేరే దగ్గరికి వెళ్ళడం మూలాన, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మూలాన వాళ్ళకు కూడా ఉండే అవకాశం ఉంటుందండి. ఈ డిప్రెషన్ అనేది ఓన్లీ ఫీమేల్స్కేనే కాదు,
మేల్స్ కూడా 1% ఛాన్స్ ఉంటుంది. రైట్ మేడం. ఇప్పుడు ఎక్కువ మంది ప్రెగ్నెన్సీస్ అన్నీ కూడా సెజేరియన్స్ చేస్తున్నారు, నార్మల్ డెలివరీ అనేది జరగట్లేదు. ఈ కారణాలు ఏంటి మేడం? సో సిజేరియన్ డెలివరీ ఏంటి అంటే బేబీ డెలివరీ ఫ్రమ్ అబ్డామినల్ ఇన్సిషన్ని సిజేరియన్ డెలివరీ అని అంటామండి మనం. అంటే బేబీని పొట్ట నుంచి కోసి తీసే పద్ధతిని సిజేరియన్ డెలివరీ అని అంటాం. ఎందుకని నార్మల్ డెలివరీ రేట్ తగ్గుతుంది అనుకుంటే, ఇదివరకు బాగా అందరూ చక్కగా పనులు చేసుకోవడం మూలాన అంత ఫ్లెక్సిబిలిటీ ఉండి బాగా నార్మల్ డెలివరీకి కోఆపరేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అసలు మనకి పర్వజైనల్ ఎగ్జామినేషన్ కూడా చాలా మంది వర్కింగ్ ఉమెన్ అసలు కోఆపరేట్ కూడా చేయట్లేదండి. సో అదే ఒకటి. నెక్స్ట్ మనకి స్టాటిక్గా కూర్చోవడం మూలాన డయాబెటీస్ ఇవన్నీ ఉండడం మూలాన పెద్ద బేబీస్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే బేబీ వెయిట్ మోర్ దాన్ 3.8 kgs అట్లా ఉన్నప్పుడు ఎక్కువ సెక్షన్ రేట్ అట్లా పడుతుంది. అండ్ మోర్ ఓవర్ మనకి సిజేరియన్ కాజెస్ ఇంకా వేరే రకరకాల ఇండికేషన్స్ ఉంటాయి. బట్ మెయిన్గా ఏంటంటే మోడర్నైజేషన్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ మూలాన కూడా మనకి ఎక్కువ సిజేరియన్ డెలివరీసే అవుతుందండి. రైట్ మేడం. కొందరు స్త్రీలు పిల్లలకి తల్లిపాలు ఇవ్వరు, దానికి అనేక కారణాలు చెప్తా ఉంటారు. దీనివల్ల శిశువుకి ఎలాంటి నష్టం జరుగుతుంది? తల్లిపాలు అనేది బేబీకి మదర్కి ఉండే బాండ్ని పెంచుతుందండి. యాక్చువల్లీ తల్లిపాలు ఇవ్వనాళ్ళు మామూలుగా చాలా తక్కువ మందే ఉంటారు. డెఫినెట్గా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఎంకరేజ్ చేయాలి పేషెంట్స్కి. బ్రెస్ట్ ఫీడింగ్లో బేబీకి ఎంత అడ్వాంటేజ్ ఉందో మదర్కి కూడా అంతే అడ్వాంటేజ్ ఉంటుంది. సో మదర్కి ప్రెగ్నెన్సీలో గెయిన్ అయిన వెయిట్ అంతా లాస్ అయ్యే దానికి ఫెసిలిటేట్ చేస్తుంది బ్రెస్ట్ ఫీడింగ్. సో డెఫినెట్గా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది అడ్వైజ్ చేసుకోవాలండి మనం. తర్వాత మదర్కి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం మూలాన ఈ రకరకాల బ్రెస్ట్ క్యాన్సర్లు కూడా రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే తల్లికి బ్రెస్ట్ ఫీడింగ్ ఎందుకు మంచిది, అదే బేబీకి ఎందుకు మంచిది బ్రెస్ట్ ఫీడింగ్ అంటే, మనకి మామూలుగా తెలిసిన కారణాల్లో ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇమ్యూనిటీ, బ్రెస్ట్ మిల్క్ తాగిన బేబీకి తాగని బేబీకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. న్యూరలాజికల్గా యాక్టివ్గా ఉంటారు. బ్రెస్ట్ ఫీడింగ్లో ఇన్ఫెక్షన్స్ అనేది తక్కువ ఉంటుంది. ఈ పల్మనరీ ఇన్ఫెక్షన్స్ కానీ, నెక్రోటైజింగ్ కోలైటిస్ కానీ, డయేరియా కానీ ఇవన్నీ కూడా తక్కువ ఉంటాయండి తల్లిపాలు తీసుకున్న బేబీస్లో. అందుకని డెఫినెట్గా బ్రెస్ట్ మిల్క్ ఫీడింగ్ అనేది అడ్వైజ్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. రైట్ మేడం. చాలామంది పిల్లలు లేక ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉంటారు. కొందరైతే తమ అందం పోతుందేమోనని పిల్లలు కనకుండా ఉండేవాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఎలాంటి మీరు సూచనలు ఇస్తారు? కేవలం ఉమెన్ మాత్రమే చేయగలిగే పని అది. సో మనం ఎట్లాంటి కౌన్సిలింగ్ మామూలుగా ఇవ్వాలి పేషెంట్స్కి అని చూస్తే, బర్త్ ఇవ్వడం మూలాన అందం తగ్గేది అలా ఏం ఉండదండి. సో పోస్ట్ డెలివరీ మీరు ఒక 6 weeks 1.5 months 2 months తర్వాత రొటీన్గా మీరు ఎక్సర్సైజ్ అయి చేసుకొని స్లోలీ యూ కెన్, మనం వెంటనే ఏదైనా కానీ వెంటనే గెట్ ఆన్ బ్యాక్ టు ద షేప్ అవ్వరు. సో స్లోగా ప్రాసెస్ తీసుకొని చేయడానికి అడ్వైస్ చేయాలి. అలా అని ఈ కాన్సెప్ట్ అనేది చాలా రాంగ్ కాన్సెప్ట్. కానీ ఈ మధ్య మనం సిటీ లైఫ్ మోడర్నైజేషన్ మూలాన పిల్లల్ని 35 years తర్వాత కందాము, ఇప్పుడు అప్పుడే వద్దు అనుకొని లేట్గా కంటం మూలాన ఇన్ఫర్టిలిటీకి వెళ్ళిపోయి, ఇన్ఫర్టిలిటీ నుంచి రకరకాల సమస్యలకు వెళ్ళిపోయి ఇట్లా రిటర్న్ అవుతున్నారు. ఇంట మనం ఎండ్ రిజల్ట్ వచ్చేసి పిల్లలు లేకపోవడం అనేది ఎండ్ రిజల్ట్ అండి. సో దీని మూలాన మన మన బర్త్ రేట్ అనేది డిక్లైన్ అవుతా వస్తుంది. అంటే డెలివరీ అయ్యే ఉమెన్ సంఖ్య తగ్గుతా వస్తుంది. ఇప్పుడు మహిళల్లో ఎక్కువ మందికి రొమ్ము క్యాన్సర్ వస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటి మేడం? అసలు క్యాన్సర్కి దారితీసే పరిస్థితులు ఏంటి? రొమ్ము క్యాన్సర్ అనేది మహిళల్లో మోస్ట్ కామనెస్ట్గా చూసే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్. కానీ అది ప్రాపర్ టైంలో మనం డయాగ్నోస్ చేసి దానికి అవసరమైన ట్రీట్మెంట్ ఇస్తే గనక బాగా ట్రీట్మెంట్ ప్రోగ్నోసిస్ ఉన్న క్యాన్సర్ కూడా రొమ్ము క్యాన్సర్ అండి. మంచిగా ప్రోగ్నోస్ అవుతారు. కానీ ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే మనకి మంచి ప్రోగ్నోసిస్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్కువ ఉంటుంది. సో మనకి వీళ్ళకి ఎందుకు వస్తుంది వీళ్ళకి అంటే ఫీమేల్స్కి కామనెస్ట్గా ఉంటుంది, 40+ వాళ్ళకి కామన్గా ఉంటుంది, ఇన్ఫర్టైల్ వాళ్ళకి కామన్గా ఉంటుంది, అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వాళ్ళకి, ఎక్కువ ఓసీ పిల్స్ వాడే వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి ఎక్కువగా రెడ్ మీట్ అది ప్రిఫర్ చేసిన వాళ్ళకి, ఇవన్నీ రకరకాల కాజెస్ ఆఫ్ ఓవేరియన్ క్యాన్సర్స్ అండి. వీటిని అసలు మనం ఎట్లా డయాగ్నోస్ చేయాలి అని చూసుకుంటే ఎవ్రీ టైం మనకి బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోవాలండి.
మీకు చేతవుతే మనం బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ప్రోటోకాల్ స్టెప్స్ అనేవి ఉంటాయి. సో దాని ప్రకారం చూసుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చక్కగా చూపించుకుంటే దాన్ని మనం ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్, రొమ్ములో గడ్డలు తగలడం, రొమ్ము నొప్పిగా ఉండడం, రొమ్ము అంతా ఎరుపుగా డిస్కలరేట్ అవ్వడం, నిపుల్ నుంచి డిశ్చార్జ్ పాలులాగా కారడం, బాగా సివియర్ పెయిన్, చంకలో గడ్డ ఉండడం, ఇవన్నీ రకరకాల సిమ్టమ్స్ అనేది పేషెంట్లో చూస్తాము. సో మనం ఈ సిమ్టమ్స్తో మనం పేషెంట్కి అవేర్నెస్ అనేది పెరగాలి. సో ఈ సిమ్టమ్స్లో ఏదో ఒక సిమ్టమ్ మీకు ఉంది అనుకుంటే డెఫినెట్గా మీరు చూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కేసెస్ మీరు ట్రీట్మెంట్ చేస్తారా? రొమ్ములో గడ్డలు కూడా మనం తీయొచ్చండి. చూసుకొని అవసరాన్ని బట్టి సింపుల్, అందులో కూడా రకాలు ఉంటాయి, బినైన్ ఉంటాయి, మ్యాలిగ్నెంట్ అనేవి ఉంటాయి. సో బినైన్ గడ్డల వరకు మనం చేసే అవకాశం ఉంటుంది. మ్యాలిగ్నెంట్ గడ్డలు అయితే బయాప్సీ తీసి మనకు తెలుస్తుంది, గడ్డ మనకి ఉన్నప్పుడే ముఖ పరీక్ష చేసి పంపుతాం మనం. సో ముఖ పరీక్షలో అది బినైనా మ్యాలిగ్నెంట్ అనేది తెలుస్తుంది. సో బినైన్ గడ్డలు అయితే తీసేయచ్చండి. మ్యాలిగ్నెంట్ గడ్డలు అయితే మాత్రం మనం సర్జికల్ ఆంకాలజిస్ట్కి కానీ అట్లా పంపుతాం. ఇప్పుడు ఏ ఇన్ఫెక్షన్లు గర్భాధారానికి ప్రభావితం చేస్తాయండి? కామనెస్ట్గా వచ్చే ప్రెగ్నెన్సీలో వచ్చే కామనెస్ట్ ఇన్ఫెక్షన్స్ ఏంటి అని మనం చూస్తే టార్చ్ ఇన్ఫెక్షన్స్ అని అంటామండి. అంటే టాక్సోప్లాస్మోసిస్ కానీ, రుబెల్లా కానీ, సైటోమెగాలా వైరస్, ఇవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్స్. సో ఇవి మామూలుగా మనకి చాలా హై రిస్క్ ఇన్ఫెక్షన్సే, కానీ ఈ ఇన్ఫెక్షన్స్ మూలాన ప్రెగ్నెన్సీకి చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. హెర్పిస్ సింప్లిక్స్ అని, ఇవన్నీ కూడా చాలా ప్రెగ్నెన్సీ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుందండి. సో వీటికి మనం కామన్గా చూసేది ర్యాష్, ఫీవర్ రావడం, ప్యూపరిటిక్ ర్యాష్ రావడం, చిన్న వాట్స్ లాగా ఉండడం జెనైటల్ ఏరియాలో, ఇవన్నీ కూడా కామన్గా మనం చూస్తాము. మేడం, ఇప్పుడు మీ సర్వీస్లో మీకు గుర్తుండిపోయినటువంటి కేసు గురించి చెప్పండి, దాని ఫలితం కూడా ఎలా ఉంది అనేది చెప్పండి. పేషెంట్ మాకు మామూలుగా 36 వారాల గర్భిణీ స్త్రీలాగా వచ్చారు ఒకళ్ళు. ఆవిడికి మనము చూస్తే అంత పెద్ద గడ్డ ఉండడం అనేది డయాగ్నోస్ చేశాము. సో ఆ గడ్డ అనేది మనం ఇంకా సర్జికల్ ఇంటర్వెన్షన్ చేసి 6 కేజీల గడ్డ అనేది చాలా పెద్ద సిస్ట్ అది. సో అది తీయడం, ఆ కేసు మాత్రం మాకు చాలా గుర్తుండిపోయే కేసు. సో అట్లా ఉన్న వాళ్ళకి మనకి అవేర్నెస్ ఇవ్వాలని ఈ కేసు చెప్తున్నామండి. సో పొట్టలో మీకు పొట్టలో నొప్పి ఉన్నా, ఫ్రీక్వెంట్గా యూరినేషన్కి వెళ్ళినా, ఈ సిమ్టమ్స్లో మీకు ఏమున్నా తర్వాత చూపించుకుందాము, ఏమి ఉండదు అని మీరు అనుకోవద్దు. డెఫినెట్గా ఏదైనా ప్రాబ్లం ఉంటేనే మీకు ఇలాంటి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. రైట్ మేడం, ఇంకా మా ప్రేక్షకులకి మీ విలువైన సూచనలు ఏమైనా ఇవ్వాలని అనుకుంటున్నారా? గైనిక్ అండ్ ఆబ్స్టిక్స్ పరంగా మనం చెప్పగలిగింది ఏంటి అనుకుంటే, పేషెంట్ అవేర్నెస్, ఈ టాపిక్లో ఎక్కువగా పేషెంట్ అవేర్నెస్ అనేది అవసరం ఉంది. సో మీకు ఇబ్బందులు ఏమన్నా రకరకాలు ఉంటాయి గైనకాలజీవి, తెల్లబట్ట అవ్వడం, కడుపులో నొప్పి రావడం, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్. చాలామంది రక్త ఋతుస్రావంని చాలా ఈజీగా తీసుకుంటారు. ఏదో ప్రాబ్లం ఉంటేనే డెఫినెట్గా ఇట్లాంటివి ఉంటాయండి. సో డెఫినెట్గా మీ హెల్త్ మీద మీకే అవేర్నెస్ తెచ్చుకొని మీకు ఏంటి అనేది తెలుసుకోండి. దాన్ని బట్టి దానికి మేనేజ్మెంట్ ఏంటి, ఎట్లా దీన్ని ట్రీట్ చేయొచ్చు అనేది మనం చూసి దాన్ని బట్టి అడ్వైస్ చేయాల్సిన అవసరం ఉంది. సో పర్సనల్ హైజీన్ అనేది చాలా అవసరం. అండ్ గర్భిణీ స్త్రీలకైతే పోషకాహారక డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డైట్ అనేది వెరీ ఇంపార్టెంట్గా చూసుకొని దాని ప్రకారం తీసుకోవాలండి. రైట్ మేడం, అట్లాగే వైద్య వృత్తిని ఆశించే విద్యార్థులు కూడా మీరు ఇచ్చే సలహా ఏంటి? మీరు ఎన్నుకునే బ్రాంచ్ మీ మనస్ఫూర్తిగా మీ 100% మేము ఇది చేస్తాము, ఎథికల్గా మేము ఇది చేయగలం అంటేనే మీరు దాంట్లోకి వెళ్తే మంచిదండి. అప్పుడే మీకు సక్సెస్ అనేది ఎవరికి ఓవర్ నైట్ రాదు. సో ఇట్ ఈస్ లాంగ్ స్టేర్ ఆఫ్ పిల్లర్ టు ల్యాడర్ లాగా, లాంగ్ స్టెప్స్ టు ల్యాడర్ లాగా స్లోగా వెళ్తాము. బట్ యూ షుడ్ బీ ఎథికల్లీ గుడ్. అండ్ మీకు కరెక్ట్గా మీకు ఆ బ్రాంచ్, పలానా బ్రాంచ్ మీకు ఇష్టం అయితేనే, మనస్ఫూర్తిగా ఉంటేనే తీసుకుంటే మీకు మంచిగా షైన్ అవుతారని నా అభిప్రాయం. చూశారు కదా, ఇప్పటి వరకు డాక్టర్ గారు అంటే సంతాన సాఫల్య వైద్య నిపుణురాలు డాక్టర్ ఈడుపుగంటి మౌనిక గారు
మరి మహిళల్లో వచ్చేటువంటి అసలు సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఏంటి, సాధారణంగా వచ్చే సమస్యలు ఏంటి, మరి గర్భిణీ స్త్రీల్లో వచ్చే సమస్యలు, వాటికి ఎలాంటి వైద్య చికిత్సలు మేము అందిస్తాము అనేటువంటి పలు అంశాలు సమగ్రంగా మనకి తెలియజేయటం జరిగింది. మరి అన్ని విషయాల్ని మనకు చక్కగా డాక్టర్ గారు వివరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ ఆరోగ్యమస్తు కార్యక్రమం వచ్చే వారం మరొక అంశంతో ఆరోగ్యమస్తులో కలుద్దాం. నమస్కారం. నమస్తే అండి.